అనారోగ్యంతో ఆపరేషన్లు వైద్యం చేయించుకున్న వ్యక్తులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏలూరులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పార్థసారథి చాట్రాయి మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయం వద్ద ఆయన మాట్లాడారు. రాష్ట్రం అప్పులో కూరుకుపోయిన పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక పెన్షన్లు 44,000 రూపాయలు ఇచ్చినట్లు వివరించారు. గత ప్రభుత్వంలో నిర్మాణం చేపట్టిన గృహాలకు కూటమి ప్రభుత్వం డబ్బులను లబ్ధిదారుల అకౌంట్లో జమ చేసింది అన్నారు. ప్రస్తుతం మన రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి సంకల్పం ఉందని ఆయన అన్నారు. ఈ భూములు ఎవరు రిజిస్ట్రేషన్ చేస్తారో వాడు ప్రైవేట్ అధికారా లేదా ఏజెంటా లేకపోతే గవర్నమెంట్ అధికారా తెలియని పరిస్థితుల్లో ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రాక్షస చట్టాన్ని మనం రద్దు చేసిన ఏదైతే మనం చెప్పామని చెప్పేసి మనం చెప్తాము. ఇప్పటికీ 58,000 రూపాయలు ఇచ్చాం. వచ్చే నెల తల్లి దీవెన ప్రారంభించబోతా ఉన్నాం. మీరు ఒక్కరికి ఇచ్చారేమో, మేము ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి 15,000 రూపాయలు సరాసరి ఇద్దరికి ఇద్దామనుకున్నాం. 30,000 రూపాయలు, 58,000 30 కలపండి 88,000 రూపాయలు. మీరు ఎంటుకతో కూడా సమానం కాదని చెప్పేసి మనం చేస్తాను. వైఎస్ఆర్సీపీ ఇస్తుంది. మీరందరూ కూడా కూటమి ప్రభుత్వం యొక్క పార్టీల యొక్క కార్యకర్తలు అందరూ కూడా మీరు గ్రామ గ్రామాలకు తెలియజేయండి. కాకపోతే ఒకటి కొద్ది వెనక ముందు ఎందుకైందంటే మీరు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి తాకట్టు పెట్టి అప్పులు ఊపిలో కూర్చారు. కాబట్టి అనుభవజ్ఞుడైన నాయకుడు పరిపాలనలో ఏది ఎప్పుడు చేయాలో, ప్రజలకు ఏ విధంగా అందించాలో తప్పకుండా చేస్తారని చెప్పేసి మీకు మనం చెప్తాం. అంతేకాదు వచ్చే నెల ఏదైతే రైతు భరోసా ఉందో కేంద్ర ప్రభుత్వంతో సహా మన వాటా కూడా అయిపోతుందని చెప్పేసి మనం చెప్తాం. ఇప్పటికే మత్స్యకారు భరోసా ఇచ్చాం. అదేవిధంగా ఇంకా అనేక కార్యక్రమాలు చేశాం. దయచేసి వీటన్నిటిని కూడా గుర్తుంచుకోండి అని చెప్పేసి మనం చెప్తాం. వీటన్నిటికంటే ఆలోచించాల్సింది ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ ఎక్కొట్టారు, రైతులకి ధాన్యం డబ్బులు ఎక్కొట్టారు, ఇళ్ళకి ఇల్లు డబ్బులు ఎక్కొట్టారు, అన్ని ఎక్కొట్టి కాంట్రాక్టులు కొన్ని వేల కోట్లు ఎక్కొట్టారు. వాటన్నిటిని కూడా మీకు మెల్లే, వైఎస్ఆర్సీపీకి మెల్లే మేము చెప్పడానికి సిద్ధంగా లేవు. మేము ఇవ్వలేదు, అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడుక్కోమని చెప్పేసి చెప్పడానికి మేము సిద్ధంగా లేవు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అంటే కొనసాగుతూ ఉంటుంది. ఎవరిచ్చినా కూడా గత ప్రభుత్వం నిజాయితీ అయిన న్యాయమైన నిర్ణయాన్ని మనం అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే రైతుకు ధాన్యం తీసుకుని 16